ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభముల పలుకుదాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. ఈ మానవ జీవితంలో అనేకమైన వాటికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. We'll give the importance so many things for our life. The human life. మానవ జీవితంలో అనేకమైన వాటికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. అంతేనా? ఒకసారి మన చర్చ ఉన్నిస్తే ఎవరో చంపాలో నేను ఎవరు అనుకుంటాను, విదేశాలకు వెళ్ళాలంటే అక్కడ వీసా ఉంది, ఫ్లైట్ టికెట్ ఉంది, సెలవులకు వచ్చినట్టున్నాను. వెంటనే మళ్ళా కాకపోతే ఒక్క 10 నిమిషాలు పావు గంట లేట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. వాళ్ళు అన్నారు ఎయిర్పోర్ట్లో రావడానికి వీలు లేదు, ఎందుకంటే టైం దాడిపోయింది. అంతేనా? We do so many things in our life in a time. మన జీవితంలో చాలా విషయాలు సమయానికి మనం చేస్తుంటాం. మాట్లాడకూడదు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, 9 గంటల కల్లా మీరు డ్యూటీలు ఉండాలి. వద్ద మాకు అవనస్థాలతో మాట్లాడతాడంటే ఒక భక్తుడు చెప్తుంది కదా, లాస్ట్ సండే రావడానికి అవ్వలేదు అయ్యారు, దానికి కారణం ఏంటంటే అర్జెంట్ ఆఫీస్ అని ఫోన్ వచ్చింది. అంతేనా? 9 గంటలకి డ్యూటీ అనుకోండి, అక్కడ వరకు అక్కర్లేదు, షిప్యార్డ్ ఒకేట్ ఉంటాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫార్మ్స్. అక్కడ ఏం చేస్తారంటే గేట్లో ఈ టైం వరకు ఎందుకు డైరీ దగ్గరికి వెళ్ళాలి, గేటు ఈ టైం వరకు ఉంటారు. 2 గంటల డ్యూటీ అంటే పావు తక్కువ 2 వరకు అది అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళి ఎంతసేపు నిలబడినా ఎంతసేపు కూర్చున్నా. We'll do so many things in the human life in a time. మరి దాన్ని మన సమయం అని చూసుకుంటాం. అంతేనా? ఎవరో వస్తారు సినిమాలకి వెళ్తుంటారు, కొత్త సినిమా అనుకోండి, 9:30కి సినిమా అంటే ఉదయం, లేకపోతే సాయంకాలం 6:30 సినిమా అంటే నేను 7 గంటకి వెళ్తానంటే ఏంటి అయిపోతాయి అక్కడ అయిపోతుంది. అంతేనా? రాత్రి నేను 10 గంటలకి వినాలి. రాత్రి నేను 10 గంటలకి నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో టౌన్కి వెళ్ళి వస్తున్నాను, రోడ్డు మీద దిగేటంటే 10 అయ్యింది. నేను మనసులో నాకు పీకుతుంది ఏమనంటే టిఫిన్ అక్కడ ఉంటుంది, టైంలో ఉండకపోతే కాకపోతే శనివారం గట్టు ఉంటుంది అనుకున్నాను, కానీ ఉండదేమో. నేను వెళ్ళేటప్పటికి అప్పుడు క్లోజింగ్ వచ్చింది. అప్పటికే చాలా ఆ టిఫిన్ కొట్లు అన్నీ క్లోజ్ చేసి ప్యాకప్ చేశాను. ఒక టిఫిన్ కొట్టు ఉంది, నేను వెళ్ళాను. నాకు తెలిసారు, ఎందుకంటే మన శారమ్మ గారు, శెట్టి గారు, శారమ్మ గారి బంధువు. నన్ను చూసి పసకర అయిపోయిందండి, ఏది కావాలంటే ఇలా ఆనియన్ దోశ కావాలమ్మా, ఒక ప్లేట్ ఇడ్లీ కావాలంటే అలాగా ఒక్క పావు గంట అక్కడ నిలబడి అడ్జస్ట్ చేసి ఇచ్చింది. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రతిదీ మనం టైం చేస్తుంటాం. ఏ హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు, ముంబై వెళ్ళాలి అమ్మా, ట్రైను తెల్లవారు 6 గంటల కంటే 5 గంటలకి కూర్చుంటాం స్టేషన్. ఎక్కడ టైం మిస్ అయిపోతుందో. మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రతిదీ మనం సమయానికి చేస్తుంటాం. ఈ మధ్య చాలా తెలిసినప్పుడు ఎగ్జామ్స్ టైం యూత్కి, చిన్నపిల్లలకి అమ్మా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు లేట్గా స్టూడెంట్ వెళ్ళాడు అనుకోండి, లేట్ అవుతుందమ్మా, గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్, నో ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మనం ప్రతి దానిని కూడా టైం ప్రకారం చేస్తుంటాం. ఒక విదేశానికి వెళ్ళాలంటే 3 గంటలు 4 గంటల ముందుకు వెళ్ళి ఎయిర్పోర్ట్లో కూర్చుంటాం. ఒక ట్రైన్లో ప్రయాణం చేయాలంటే 1 గంట ముందు మనం కూర్చుంటారు అని విషయం. ఎక్కడ టైం మిస్ అయిపోద్దో, టికెట్ అక్కడ వేస్ట్ అయిపోద్దో 1000 రూపాయలు. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా మన దేనికి సమయంలో ఉండాలి తెలుసా? We have to attend the church especially on Sunday in a time. ఆదివారం ఆరాధన అనేటప్పటికీ మనం అనుకుంటాం కదా, ఇంగ్లీష్లో ప్రొవర్బ్ ఉంటుంది, golden words shall not be repeated. బంగారు మాటలు అంటే ఏంటవుదంట, పదే రిపీట్. అందుకని కీర్తనాకారు అంటాడు కదా, యెహోవా నీకు సమీపముగా ఉంటుండగానే ఆయన వేడుకోండి. మన నుండి ఒక్కసారి కానీ దేవుడు దాటిపోతే మరలా దేవుడు మనం వెతకలేము. దేవుడు ఇచ్చే రక్షణ, ఆయన విమోచన కానీ ఆయన ఆశీర్వాదాలు, దీవులు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మన దేవుని సన్నిధికి ఎలాగలమ్మా?
బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని మందిరానికి అంటే అందుకే దావీదు 42వ కీర్తన ఉన్నాడు, ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నాడు. You must have the spiritual thirst for the Lord Jesus Christ. యేసయ్య కొరకు ఏంటి కలిగి ఉండాలి మనం? ఆత్మీయ దాహం. ఆయన ఆదివారం వచ్చేది మటన్ షాప్ చికెన్ షాప్ ఎక్కడం కాదు, అది వద్దని నేను అన్నాను. కావాలి మంచి వండుకు తిన్నారు, మా నేను కూడా వండుకొని తింటాం. మధ్యాహ్నం ఏం వండుకోగలం, సాయంకాలం ఏది వండుకుంటాం, అంతేనా? ఇవన్నీ మంచిగా తినాలి, మంచిగా బలమైన ఆహారం తినాలి, ఎన్ని తినాలి. మాకు ఇష్టమే, నాకు ఎక్కడ బాగుంటారు కొన్ని ఒకసారి నేను ఇష్టాలు చేసిన భోజనాన్ని చెప్పాను, నేనే చేస్తాను కాబట్టి ఏం చేస్తాను. మన ఎప్పుడో కార్యక్రమం చేస్తాను, తీసుకొచ్చి కాయగూర భోజనం పెట్టాను, అక్కడ ఎత్తుకుంటున్నాను. అక్కడ ఏముంది, చికెన్ ఫిష్ మటన్ వేసారేమో, అంతేనా? కానీ వీటన్నిటికంటే we have to give the first priority to the Lord. దేవుడికి మన జీవితంలో ప్రథమ స్థానం. మన జీవితంలో ఎవరు ప్రథమ స్థానం ఇవ్వాలి? ఒక మాట గుర్తుంచుకోండి, నువ్వు జలంలో పడి దాచినప్పుడు అవి నీ మీద పొరులు పారు, అగ్నిలో నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చివేయదు. ఇది ఒక మనిషి చెప్పిన మాట కాదు. నాట్ ద వర్డ్ ఆఫ్ యువర్ హ్యూమన్ బీయింగ్, నాట్ ద వర్డ్ ఆఫ్ యువర్ పాస్టర్, ఎ ప్రీచ్. ఇది ఒక బోధకుడు చెప్పిన మాట కాదు, ఒక కాపరి చెప్తున్న మాట కాదు, ఒక ప్రముఖ అపోస్తలుడు చెప్పిన మాట కాదు. అధ్యమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, మానవుల కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడైన విమోచకుడని యేసయ్య చెప్పిన మాట. ఏమంటున్నాడట? ఒకసారి చూడండి, ఐజాయా చాప్టర్ 43 యెషయా గ్రంథం ప్రారంభంలో వచ్చారు. అక్కడ ఏమి రాయబడిందో తెలుసా? చూడండి సార్. తన ముందు చేసినప్పుడు వర్సెస్ 1లో అమ్మాయి 1వ వచనం చెప్పి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు. ఎవరు చెప్తున్నారు మాట? ఇది ఒక మనిషి యొక్క స్వరము కాదు. ఒక మానవుని స్వరం ఎత్తే మనం ఆశీర్వించబడలే, ఒక మానవుని స్వరం ఎత్తే మనం బలపరచబడలే, ఒక మానవ స్వరం ఎత్తే మనం ధైర్యపరచబడలేము, ఒక మానవునికి స్వరం ఎత్తే మన గృహంలో సమృద్ధి ఆశీర్వాదం ఏర్పడుతుంది. ఇది ఎవరి మాట అంట? ఇదిగో యాకోబు నిన్ను సృజించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు, మహిమ కలిగిన వాడు, మహత్యము కలిగిన వాడు, సర్వశక్తి మీద కూడా ఆధిపత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడేది ఈ లోకంలో ఏమి లేదు. అన్నిటువంటి గాడ్, ఎబిలిటీ ఆఫ్ గాడ్, దేవునికి అసాధ్యపడేది ఏమీ లేదు. అందుకే పౌలు అంటాడు కదా, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్స్, నన్ను బలపరిచే వాడు యందు నేను సమస్తము. ఏంటి కొన్ని చేయగలరా? మా వినాలి, మాట్లాడకూడదు. ఎన్ని చేయగలరమ్మా? కొన్నా కాదు. నన్ను కానీ దేవుడు బలపరిస్తే, దేవుడు నాతో ఉంటే, నా రక్షకుడు విమోచకుడు యేసయ్య సన్నిధి నాతో ఉంటే నేను సాధించలేనిదంటే ఈ లోకంలో ఏది కూడా. అదే మాట ఇంగ్లీష్ నాకు ఇష్టమే. ఐ కెన్ డు ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, నన్ను బలపరిచే వాడి యందు నేను సమస్తము చేయగలను, కొన్ని కాదు. యేసయ్య చెప్పిన మాట తెలుసా? నన్ను విశ్వాసం ఉంచేవాడు నేను చేయ క్రియలను చేయనన్నాడు. అక్కడ తావలేదమ్మా ప్యాసేజ్. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన క్రియలన్నీ చేస్తానన్నాడు. తర్వాత అక్కడ తాపి ఇంకో మాట చెప్పాడు, కంటిన్యూషన్. ఏమంటారు తెలుసా? మరి ఎక్కువ చేస్తారు. మన గొంతులో ఒకసారి గురించి చూపించండి. దేవుడు రాజు అనలేదండి, నా గొంతులో ఒకసారి కుడిచే చెప్పించండి. ఈ మాట శ్రద్ధగా వినండి. ఒక మానవుని ద్వారా దేవుడు ఏమి చెయ్యగలడు అనే విషయాన్ని ప్రపంచం ఇంకా చూడలే. నేను చెప్పిన ఆ మాట అర్థమైందా? వాట్ గాడ్ కెన్ డూ త్రూ ఎ మ్యాన్ ద వరల్డ్ నాట్ సీస్ దట్. ఒక మనిషి ద్వారా దేవుడు ఎటువంటి కార్యము చేయగలడు అన్నది ఇంతవరకు భూమండలం చూడలే. యెహోషువ ప్రార్థన చేయగా ఆకాశంలో చూపించిన నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఏంటంట
అంటే మనం ఏంటంటే మనం అనుకుంటా సూర్యుడు మీకు ఒక విషయం తెలుసు, చదువుకున్నా తెలుసు, సూర్యుడు తిరగట్లేదమ్మా. సూర్యుడు తిరగట్లే. సూర్యుడు అనేవాడు ఒక గ్రహము, మండుచున్న అగ్నికోళం, ఒక నక్షత్రం సూర్యుడు అంటే. సూర్యుడు అనేవాడు తిరగట్లేదు. సూర్యుడు అనేవాడు కాన్స్టెంట్ గా ఒకే దగ్గర ఉన్నాడు, ఒక నక్షత్రం. మరి ఏం తిరుగుతుంది? ఆ యుద్ధంలో విజయం ఉందే వరకు అంటే ఆ సూర్యుడు అస్తమించాలి అంటే సూర్యుడు ఆగిపోలే, సూర్యుడు ఆగే ఉన్నాడు. మరి ఏటి ఆగిపోయింది తెలుసా నీకు? భూమి. ఇప్పుడు మనం చూడండి, ఇంచుమించు మనకి 10-20 టైం అయింది. ఎండ కొంచెం 12 ఏటవుతుంటదమ్మా. ఈ జపాన్, ఈ దేశానికి అప్పుడు సాయంకాలం అయిపోతుంది. మనకి 2 సాయంకాలం అయిపోతుంది, చీకటి పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం పగలు. అమెరికా దేశంలో ఇప్పుడు ఏ టైం తెలుసా? రాత్రి 10-11 అవుతుంది రాత్రి. మనకి సాయంకాలం 6-7 అక్కడ తెల్లవారు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, కెనడా. ఎందుకంటే మన భారతదేశ టైంకి అమెరికా టైంకి 10 గంటల నుండి 13 గంటల డిఫరెన్స్ ఉంటుంది. అంతే. మనకి సూర్యుడు ఉదయించిన తర్వాత 13 గంటలకు ఉదయిస్తాం. యూరోపియన్ కంట్రీస్ అలా కాదు. జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ దేశాలకు వెళ్ళిపోతే మన దేశం టైంకి వాళ్ళకి కూడా 6 గంటల డిఫరెన్స్ ఉంది. దుబాయ్కి మనకైతే 1:30, ఖతర్కి మనకైతే 2:30 గంటలు. అంటే భూమి తన చుట్టూ తిరిగింది. ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడికి దగ్గర వెళ్ళింది అనుకోండి మన భూమి, అది ఎండాకాలం, ఎండ ఎక్కువ ఉంటుంది. సూర్యుడు కొంచెం దూరమైన ఏంటుంటుందంటే వర్షాకాలం వస్తుంది. సూర్యుడికి ఇంకా కొంచెం దూరం అయితే చలికాలం వస్తుంది. అందుకని చలికాలంలో మనకు చలేస్తుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. చూసారా? అంటే దేన్ని ఆపాడు దేవుడు చెప్పండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు అనేవాడు నిత్యం ఒక నక్షత్రంగా అక్కడ ఉన్నాడు, కాన్స్టెంట్ గా ఉన్నాడు. సూర్యుడు తిరగట్లే, కానీ భూమి తిరుగుతుంది. అంటే ఏదో అయిపోయింది తిరగడం చెప్పండి అమ్మా. ఇప్పుడు 4-5 గంటల తర్వాత కూడా మనం 10-20 అవ్వాలంటే భూమి తిరగడం ఆగిపోవాలి. అంటే అప్పుడు ఏటైంది చెప్ప తెలుసా? భూమి తిరగడం ఆగిపోయింది. ఎందుకంటే భూమికి సరిహద్దు నియమించిన వాడు మన రక్షకుడు మోక్షకుడు లేచి. అంటే భూ భ్రమణం అనేది ఆగిపోయింది. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఒక నరుని యొక్క ప్రార్థన, మన ప్రభు యొక్క రక్తం చేత మోచించబడ్డాం. దేవుని నామాన్ని నమ్మ, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభు కొరకు దీవిస్తాం. దేవుడు మన కొరకు ఏమైనా చేస్తాడు మనం నమ్మగలిగితే. దేవుడు ఏదైనా. ఒకసారి మా పిన్నింటికి వెళ్ళాను. మా పిన్నింటికి వెళ్తే అప్పటికే మధ్యాహ్నం 3 అయింది. నేను వెళ్ళాను. అప్పుడు ఇంకా భోజనం చేయాలి, లేట్ అయిపోయింది. ఎందుకో మొత్తం ఇంకా భోజనం చేయాలి. మా పిన్ని అన్నది, బాబు వచ్చాక కదా భోజనం చేసావా అన్న. అంటే లేదే చేశానంట. ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్ట. అప్పుడు నేను అన్నాను, అలా నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలిసింది, మొహం చూస్తే నువ్వు తెరలేదన్న. చెప్పాను, అది తెరలేదు. ఎందుకు పిల్లి మీకు కష్టపెట్టడమో, అలాగే వెళ్ళిపోతున్నావు 2 గంటలకు. ఆ మాట ఎప్పుడు అనుకున్నాను. ఎందుకని చెప్పింది? మన బంధువులు వస్తే మనం ఉండి పెట్టమట. రాత్రి 10 గంటలకు వచ్చారని ఏదో అప్పుడున్న ఏ అన్నం ఒక గ్లాస్ కడిగేసి స్టవ్ మీద ఏ కుక్కర్లో పెట్టేసి ఏదో అది ఉండి పెట్టేస్తాం. అందుకని మీరు ఎలాగ 10:30కి వచ్చారు, ఇంట్లో లేదు, హోటల్కి వెళ్ళి తినమంటే రమ్మంట అనం కదా. మనం బంధువుల పట్ల, స్నేహితుల పట్ల మన కొరకు మనం అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు తన శరీరంలో రక్తమంటి వరకు మనకు చిందించాడు దేవుడు. ఇల్లి పరలోక రాజ్యంలో దేవదూతల గణమల చేత ఇదిగో సైన్యంలో పరిశుద్ధుడు మనకు సిద్ధింపబడుతున్న పరమాత్మ దేవుడు మన ఎడలంత బాధ్యత ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను వినండి, ఒక మనిషి ద్వారా ఈ దేవుడు ఏమి చేయగలడు అనేది ఇంకా ప్రపంచం చూడలే. ఏదైనా చేయగలరు. భూమి యొక్క భ్రమణాన్ని ఆపిన దేవుడు మనకు సాధ్యపడినట్టు ఏం లేదు. అందుకంటున్నాడు యాకోబు, నేను సృజించిన వాడు. ఎవరి మాట ఇది? మనిషి మాట. ఇట్స్ నాట్ ఎట్ ద వర్డ్ ఆఫ్ హ్యూమన్, ఇట్స్ నాట్ ఎట్ ద వర్డ్ ఆఫ్ ఎ ప్రాఫిట్, అపోజిట్. ఇది మనిషి స్వరము కాదు, ఒక అపోజిట్ ప్రవక్త స్వరము కాదు. జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానం, జీవము కలిగిన దేవుని యొక్క నిబంధన. యాకోబు, నిన్ను సృజించిన వాడు
నిందించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నిర్మించిన నిర్మించిన వాడు ఇలాగు ఎవరంట ఇలాగు సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. అమ్మా ఎవరు విమోచిస్తే చెప్పని వాళ్ళని అమ్మా మనిషి ఇచ్చాడు రక్షణ మనకి, నాకు టీవీ స్పీకర్ ఈ స్పీకర్ ఆ స్పీకర్ ఇచ్చాడు మనకి రక్షణ. అమ్మా ఎవరు ఇచ్చారు రక్షణ చెప్పండి? టీవీ స్పీకర్లు ఇచ్చారా మనకి? లేకపోతే పౌలు గారు పేదరి గారు అంతేనా? ఇలా పోస్తారు బలమైన సేవ చేస్తారు. మోసి గొప్ప నాయకుడు మోసే ఇచ్చారా? అబ్రహాం ఇచ్చే అగోబులు ఇచ్చారా మనకు? ఏలే ఇస్రాయేలు ఇచ్చారా? దావీదు రాజు గొప్ప రాజు దావీదు ఇచ్చాడా? ఎవరు విమోచించుకున్నాడు మనల్ని చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకైనా నమ్మచ్చు గుర్తుంచుకోండి. యూ కెన్ ట్రస్ట్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని వాక్యమును దేవుని దర్శనం పొందినవారు అవసరమైతే దేవుని కొరకు ప్రాణం కూడా ఇవ్వగలిగిన, అంతేనా? పౌలు అంటాడు జ్ఞానము కలిగిన వాడు ధనవంతుడు, ధర్మశాస్త్రం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగిన పౌలు భక్తుడు అంటాడు కదా. ఏ విధమో చేసిన నేను నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం గలవలనే, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనే, సమస్తమును నష్టముగా అట ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. పెంట మన ఫ్రిడ్జ్ లో బీరువాలో అట్లా బయటపడేస్తాం. దేవుని వాక్యాన్ని ఎంత ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, భర్తని భార్య నమ్మలేదు, భార్యని భర్త నమ్మలేడు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేరు, పిల్లల తల్లిదండ్రులు నమ్మలేరు. దినాలు అలాగ ఉన్నాయి. మన స్నేహితులు అనుకుంటాం, స్నేహితులు కూడా మనం నమ్మలేము కొన్నిసార్లు. కానీ ఎవరు నమ్మచ్చు? వీ కెన్ ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మచ్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు. మనం విమోచించదు ఒక మనిషి కాదు. పౌలు మనం విమోచించలేదు. పేతురు గారు మనం విమోచించుకోలే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానీ మోషే, అహరోను వీరెవరు కూడా మనం విమోచించుకోలేదు. కానీ మన రక్షకుడు విమోచకుడని యేసయ్య, ఆ దేవుడే మానవుడుగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనకు రక్తము కాల్చిన వాడు ఆయన. అందుకంటున్నాడు తర్వాత మాటలు, నేను నిన్ను విమోచించిన. మనం విమోచించింది ఎవరు? మనిషి కాదు. ఎవరమ్మా? దేవుడు. ఆ జీవము కలిగిన రక్షకుడు విమోచకుడైన యేసయ్య మనల్ని విమోచించుకున్నాడు. ఆ తర్వాత మార్చారు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. మన జీవితంలో ఎక్కువ సార్లు మనకు వచ్చేది ఏంటమ్మా? ఒక్కసారి ఏంటి? ఒక రోజు నాకు ఎప్పటికి జ్ఞాపకం ఉంది, ఇప్పుడు కాదు, ఒక 13 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ మీటింగ్ పెడతా. ఎప్పుడు కూడా మేము నడిపించేవారు. ఆ రోజు చాలా మంది వచ్చేవారు, టౌన్ ఇక్కడికి అక్కడెక్కడికి వచ్చేవారు, వాళ్ళ బంధువులు వచ్చేవారు. ఆ రోజు నేను యథావిధిగా అక్కడికి వెళ్ళాను. ఒక ఆమె నన్ను చూసి అంటుంది కదా, భాస్కరు ఎంత ధైర్యంగా ఉన్నారండి, మీరు ఎలాగున్నారు అన్నాను కదా. అమ్మ, నేను మనిషిని నమ్ముకొని వస్తే నీ ధైర్యం ఉండేవాడు కాదు. నేను మనిషిని నమ్ముకొని రాలేదు. ఎవరు నమ్ముకొని వచ్చాను? మనిషిని నమ్మి రాలే నేను. ఎవరు నమ్మి వచ్చానామా? దేవుని నమ్ముకొని వచ్చాను. అంతేనా? అందుకని వాక్యలో చూసినప్పటికి ఏముంది? ఇది మనకి జీవితంలో ఎక్కువ సార్లు వచ్చింది భయం భయం భయం. నేను వాక్యంలో మోర్ దెన్ 365 times 360 సార్లు కంటే ఎక్కువ సార్లు మారంటే భయపడకము, నేను తోడయ్యున్నాను. భయపడకము, నిన్ను పేరు పెట్టి పిలిచాను. భయపడకము అన్న మాట బైబిల్ గ్రంథంలో 100 సార్లు ఉంది. ఒకసారి 2 సార్లు కాదు, 100 సార్లు ఉంది. ఏంటంటే భయపడకు. కానీ మనకు వచ్చేది ఏంటమ్మా? మాట గుర్తించుకోండి. కొంతమంది అనుకుంటారు భయం పాస్కరికి చాలా భయం అని. మాట చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పట్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నా. ఆత్మీయ జీవితంలో ఎవరికి భయపడి మన పరిస్థితిని చూసుకొని వెళ్తారు అంతే. అర్థం చెప్పిన మాట దేవుని సన్నిధిలో చెప్తున్నా. దేనికి భయపడలే, కానీ పరిస్థితి చూసుకుంటాం.
ఆ పరిస్థితి చూసుకోకపోతే మనకు అవ్వదు. పరిస్థితి చూసుకుంటాం. బాగా రక్తమైన నలుగు మేఘాలు చేంజ్ చేస్తామని గుడికేసుకుని వెళ్తాం. గుడి పట్టుకెళ్ళకపోతే వర్షం పడదు. దేవుడు ఆపంటే ఆపం. దేవుడికి అది జ్ఞానం ఇచ్చాడు కదా. భయంకరమైన ఎండ ఉంది, ఆయన ఎండ తగ్గించి నేను బయటికి వెళ్ళాలి, రోడ్డుకి వెళ్ళాలంటే దేవుడు ఎండ తగ్గించాం. ఏడు పట్టుకెళ్ళమను మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. అందుకంటే ఒకసారి భయపడకము వేరే పెట్టి నేను పిలిచి ఎవరు పిలిచారు మనల్ని చెప్పండి? మనుషులు పిలిచి తెచ్చాం మనం. మీకు సేవకులు మేమే కాదు, మీరేనా? మనుషులు మనం విమోచించుకోలేదు. మనం విమోచించుకుంది ఏసియా. ఆయన నమ్ముకొని వచ్చాం. ఆయన కొరక బ్రతుకుతున్నాం. ఆయన కొరక మనం జీవిస్తున్నాం. ఆ తర్వాత మర్చి భయపడక పేరు పెట్టి నేను పిలిచినాను. మన ఎవరి సొత్తు చెప్పండి అమ్మా? ఎవరి సొత్తు? మనం మనుషులు చెప్తున్నా. బిలాంగుగా దేవుని చేసే సొత్తు. ఎవరి సొత్తు? మనుషులు చెప్తా మనం. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనుషులు సొత్తు కాదు. ఇప్పుడే చెప్పాను, మళ్ళా రిపీట్ చేస్తున్నాం. ఒక మనిషిని నమ్ముకొని రాలేదు. ఒక మనిషి విమోచిస్తే మనం విమోచన పొందలే. ప్రవక్త విమోచించబడలేమా? పౌలు, పేతురు గారు మోసే అందరూ గొప్ప ప్రవక్తలు, అపోస్తలులు. కానీ వారు మనం విమోచించుకోలేదు. ఆ దేవుడే మానవునిగా లోకంలో జన్మించాడు. మానవుల కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. Jesus was crucified on the cross. He was buried and thought he was raised from the dead. మనకు అసాధ్యమైనదంటే ఏమి లేదు. అది కట్టినట్టు తర్వాత మనం చూస్తున్నప్పుడు ఎవరు సత్తు మనం చెప్పండి? ఏ సైజ్ చెప్తున్నాడు ఒకసారి వెళ్ళి చెప్పండి. ఏ సైజ్ చెప్తాడా? మిలిగల చెప్తామా? చేతులను మర్చిపోయావు చూడండి ఇంట్లో. నీవు నా సొత్తు. అమ్మా ఎవరు సొత్తు మనం చెప్పండి? నా జోబులో ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. ఎవరు వచ్చిన జోబులు మా పాప ఎంత చెయ్యి అది మాత్రం ఎత్తుకున్నాలని ఫస్ట్ నా జోబీలో పెళ్ళ అవుతుంది. ఆ పెళ్ళాకి వదిలి అట్లే ఆ పెళ్ళ మీద క్యాప్ తీసి చదువు వినిపిస్తుంటాడు. నా జోబులో ఒక 1000 రూపాయలు ఉందనుకోండి. ఎవరన్నా జోబులు ఎడితే చెయ్యొట్టు ఊరుకుంటారా? నేను చెప్పండి, ఊరుకుంటావా? అంతేనా? ఒకసారి భార్యను మన జోబులో డబ్బులు తీసుకున్నా ఎలాగొస్తారు? మన ఏమో ఎందుకు తీసుకోండి డబ్బులు? ఏదో పని ఉంచారు, కరెంట్ బిల్ కట్టడానికి ఉంచారు, అద్దె కట్టడానికి ఉంటే నువ్వే తీసి వాడతా అంటావా? అన్నమాట అంటావా? మన జోబులో డబ్బులు తీసుకున్నప్పుడు మనం ఊరుకోం కదా. మరి దేవుడు ఎలా ఊరుకుంటున్నాడు? ఆయన సొత్తు కదా, మన మనుషుల సొత్తు కాదు. అంతేనా? పిల్లగా దేవుని యొక్క సొత్తు మనం. ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఆయన మనం విమోచించుకున్నాడు. కాబట్టి ఆ దేవుని సొత్తు. దేవుని సొత్తు మీద గౌరవం వస్తే ఊరుకుంటారు దేవుడు? గాడ్ హావ్ ఎ టాలరెన్స్. అందుకంటున్నాడు నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు అమ్మా నీకు తోడై ఉండును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద. అమ్మ ఒక్కసారి బైబుల్ ఉన్నవారు చదవగల ఒకసారి ఓపించండి బైబుల్ తెరవండి అమ్మ. ఎందుకంటే వాటిని చూడాలి మనం. నువ్వు జల్లలో పడి దాటవు అని ఉందా? చెప్పండి అమ్మా. నీవు జలములలో పడి దాటినప్పుడు అమ్మా అమ్మ ఇంకెవరు చూడండి. మీరు జలంలో పడి దాటరు అని ఉందా? చెప్పండి. జలంలో పడి దాటం అని ఉందా? దాటినప్పుడు అవి నీ మీద అంటే ఏడు దాటాలి. While you are walking through the valley of death, the waters, నువ్వు జలములలో పడి దాటాలి. అంతేనా? లాస్ట్ టైం అనుకుంటాను హైదరాబాద్ లో పాస్టర్ గారు మాకు అత్త అవుతుంది, ఆ అత్త అవుతుంది మాకు భిన్న అవుతుంది. మా ఇంటికి వెళ్ళాం. పాప ఏం చేస్తుంది? నడుస్తుంది. లేదా ఇంకొక చాలా పెద్ద సేవకుల దగ్గర నడుస్తే కింద పడిపోయింది. ఒక 2 నెలల క్రితం నడుస్తున్న ఆయన తక్కువ దేవజన్ని కాదు, ఒక 100 దేశాలు వెళ్ళాడు. నా పెద్ద మినిస్ట్రీకి ఓనర్ వెళ్తే అక్కడ పాప అలా నడుస్తూ సెకండ్ ఇవ్వమంటే సెకండ్ ఇచ్చింది. నడుస్తున్నాడు, సడన్ గా అయితే రాయి తగ్గి కింద పడిపోయింది. కొంతమంది అంటారు పాప డాడీ కూతురు. నా దగ్గర ఎవరి దగ్గర ఉన్నది ఉన్నప్పుడు నా దగ్గర జాగ్రత్తగా ఉంటాం. రాత్రులు అమ్మకి మధ్యకి నాకు మధ్యలో పడుకోబెట్టుకుంటాం.
1:12 ఇలా అయ్యేటడికి వచ్చేస్తుంది. ఆ పక్క వచ్చి పడుకుంటుంది. దాని ఫేవరెట్ ప్లేస్. ఒకసారి తెల్లవారు ఎప్పుడైనా తిరిగి వచ్చి 2 గంటలకు 3 గంటలు చూసుకుంటే నాకు ఆ మొహమైతే ఉంటుంది. నాకు ఎట్లా నాకు ఇట్లా అలాగే ఇగో బిడ్డ పడిపోయింది పట్టుకోకరా నడాలి. ఎప్పుడు నేర్చుకుంటుంది నడక? బిడ్డ నడక నేర్చుకోవాలంటే ఏం చేయాలమ్మా? అమ్మో నేను గట్టిగా బాగా పాస్కి వెళ్ళిపోతే ఏమో దెబ్బ తగులుతుందేమో అంటే అలాగే మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు జన్మలోబడి వెళ్ళే అనుభవాలు మనకి ఇస్తారు. ఎందుకంటే త్రూ ద కండిషన్, త్రూ ద సిచ్యువేషన్ we have to learn so many things from Lord. నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలంటే ఏటవల్లమ్మా జలంలో పడి దాటాలి. కొన్నిసార్లు లేని తను రావాలి. లేని తను రాకపోతే మనకు సమృద్ధి విలువ తెలియదు. సమృద్ధి విలువ తెలియాలంటే లేమి రావాలి. జోబులో 10,000 ఉన్నప్పుడు మనం అంత ధైర్యంగా ఉంటాం. 10 రూపాయలు లేకపోయినప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం. అతను చెప్పిన మాట అందుకన్నాడు జలములో పడి దాటాలి. దాటినప్పుడు దాటమని బైబిల్లో లేదు. దాటినప్పుడు అంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నట్టు దాటాలి. శ్రమల గుండా దాటాలి. సమస్యల గుండా దాటాలి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా దాటాలి. కొన్నిసార్లు లేని జరుగుతుంది దాటాలి. కొన్నిసార్లు తినడానికి ఆహారం లేని పరిస్థితులు కూడా దాటాలి. అది దాటినప్పుడే we learn so many things from the God. We can understand the value of the money, the value of the food. ఆహారం విలువ తెలియాలంటే ఒక్క రోజు అన్నం లేకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళకి కోటి విద్యలు దేని కొరకు కోటి విద్యలు దాని పొట్టను పోషించినట్టుగా మనిషి ఎన్నో పనులు చేస్తాడు. ఒకసారి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి నేను కాంప్లెక్స్ పైకి ఇక్కడ వెళ్తుంటే అటువంటి ఆటో వస్తుంది. ఒక ఆయన మండి ఎండ 12:30 అవుతుంది. మండి ఎండలోని అది క్యాటరింగ్ కూడా అనుకుంటాను. ఒక వ్యాన్ ఉంటే వ్యాన్ కింద నిలబడి మొత్తం చెట్టు ప్యాంట్ అనేది తెలిసిపోయి దాన్ని పిల్లలు పోషించుకోవాలి. నేను ఎప్పుడు మాట చెప్తాను, అది కూలిపోయినా సిగ్గుపడక. అంతేనా? కూలిపోయినా ఏమవ్వకూడదు అంతేనా? సిగ్గేసి అది కూలి పని అవ్వచ్చు, చిన్న పక్కోడి బండి అవ్వచ్చు, ఇంటికి తిరిగి బండ్లు వేసుకుని జాంకాయలు అమ్ముకోవచ్చు. నువ్వు చేసే పని బట్టి నువ్వు సిగ్గు. అందుకే భారతదేశ ధర్మంలో ఒక మాట ఉంటుంది, నా వృత్తే నాకు దైవం అంటారు. వృత్తి అంటే మనం చేసే పని అంటే మనకి ఎలాగ ఉండాలమ్మా. ఒకసారి పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉన్నారు, మాట్లాడమన్నారు. మాట్లాడుతున్న ఏమన్నా తెలుసా? ఇది వ్యాపారంగా చేయకండి, ఒక సర్వీస్గా చేయండి. అంతేనా? ఎలా చేయాలి? పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ నన్ను నన్ను మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎండిఎల్ చాలా మంది పెద్ద పెద్దగా ఉన్నారు. నన్ను పాస్కర్ మాట్లాడండి కొంతసేపు టాటా సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ సర్వీస్ చెప్తాను. మానవ సేవ మాధవ సేవ. మాధవుడు అంటే చాలా మంది అనుకుంటే శ్రీకృష్ణుడు కాదు, మాధవుడు అంటే దేవుడు. బైబిల్ అంతా 2 ఆజ్ఞల్లో ఉంది. లవ్ యువర్ గాడ్ అండ్ యువర్ లైఫ్, లవ్ యువర్ నైబర్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ అంతా 2 మాటలే. అతను చెప్పిన మాట బైబిల్ అంతా 2 మాటలే చెప్పాలంటే లవ్ యు గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ హృదయం దేవుని ప్రేమించు. ఇదే ద హోల్ బైబిల్. తప్ప బైబిల్ గ్రంథం ఆది కాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు ఈ 2 మాటలు ఇవ్వడం అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి జలములో పడి దాటాలి. While you are walking through the waters, the wilderness, the troubles, the sicknesses, whatever it may be, in the human life you face. మన జీవితంలో ఎదుర్కొన్న ఏదైనా కావచ్చు, జలములో పడి దాటాలి. కానీ ఆ జలములు నీ మీద ఏంటమ్మా? పొడుతాయా? జలబడి దాటుతున్నావు. ఇస్రాయేలు దాటి ఐగుప్తుని కానాను దేశానికి వెళ్తుంటే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది.
బైబిల్ ఏమని తెలిస్తే నిర్గమాకాండ 14-15 అధ్యాయాలు చదవండి. వాళ్ళు చెప్పుడు తడవలేదంట. ఏడు తడవలేదమ్మా, వాళ్ళు చెప్పుడు తడవలే. దేనిలో నడిచారు? ఎర్ర సముద్రం ఎంత లోతు ఉంటుందో తెలుసా మీకు? 50 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది. సైంటిస్ట్ చెప్పిన మాట, ఎన్ని తాటి చెట్లమ్మా? ఒక తాటి చెట్టు అంతే అంత ఎత్తు ఉంటుంది. దానికి అలాంటి 50 తాటి చెట్లు అంత లోతు ఉంటుంది ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలు ఎలా నడిచారంటే మరి చెప్పులు తరలేదంట. భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని మాటలో ఒక సున్న గాడి పొల్లు గాడి తప్పిపోదు. Every word in the Bible, every sentence in the Bible, every verse in the Bible, every chapter in the Bible is real. బైబిల్ గ్రంథంలో ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి మాట, ప్రతి వచనం, every word, every sentence, every chapter, ప్రతి అధ్యాయం ఖచ్చితంగా నెరవేర్చబడతారు. భూమి నశించిపోవచ్చు, ఆకాశం నశించిపోవచ్చు, పంచభూతం వ్యక్తి వ్యాఘ్రమతో నశించిపోవచ్చు కానీ దేవుని మాటలో ఒక పదము కాదు, ఒక సున్న గాని పుల్లు గాని తప్పిపోదని దేవుని వాక్యంలో. కాబట్టి జలంలో పడి ఏంటంటే మనం దాటాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏసైనా నమ్ముకున్నా నాకు కష్టాలు రావద్దు అవదు. ఒక బంగారం ఉందనుకోండి, బంగారం నెక్లెస్లు భూమిలో దొరుకుతాయా చెప్పండి? నెక్లెస్ దొరుకుతాయా? రింగులు దొరుకుతాయా? చైన్లు దొరుకుతాయా? భూమిలో దొరకదు. ఇప్పుడు బంగారం దొరుకుతుంది. నిన్న టీవీలో చూపించాను, ఆ తెలుగు న్యూస్ ఛానల్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కూడా చూపించాను. ఏంటంటే ఏదో దేశంలో మొత్తం వియత్నాం ఏదో దేశంలో 22,000 క్యారెట్ల ఒక కెంపు దొరికిందంట. కొన్ని 1,000 కోట్లు ఉంటుంది. 2.5 కేజీలు కెంపు అంటారు. అంటే వజ్రం ఎన్ని కేజీలమ్మా? డైమండ్ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత డైమండ్ కావాలంటే ఏం చెప్పి 10 లక్షలు ఉంటుందని చెప్తారు. 2.5 కేజీలు అంటే 1,000 కోట్లు ఉంటుంది. దానికంటే విలువైన దేవుని వాక్యం. The God's word is more valuable than anything in the world. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే దేవుని వాక్యం. అంతకంటే విలువైనది ఏది లేదు. కాబట్టి జలం లోపల మేట అవ్వాలి, దాటాలి, శ్రమలు గుండా దాటాలి, సమస్యలు గుండా దాటాలి, కొన్నిసార్లు అనారోగ్యాలు కూడా దాటాలి, కొన్నిసార్లు లేదు కలవకుండా కూడా దాటాలి, కొన్నిసార్లు తినడానికి ఆహారం లేని పరిస్థితులు కూడా దినాలు వస్తాయి. ఇప్పటికే చీకటి ఐజాయా చాప్టర్ 60 ఉంటుంది. చీకటి కమ్ముచున్నది, గట్టికి చీకటి భూమిని కమ్ముతున్నారు. మీకు ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు కానీ నిన్నటి దినాన బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. అలా మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ నేను ప్రమాణం చేశాను. మమతా బెనర్జీ ఒక స్త్రీ అయితే, ఒక మహిళ, అటువంటి ఆమెను ఎలాగంటే అది ఖచ్చితంగా ఈవీఎం ట్యాపరింగ్స్ అయ్యాయి. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత 10-15 రోజులు అనుకుంటాం ఎలక్షన్ రిజల్ట్ రావడానికి మధ్యలో ఈయన వెళ్ళి చాలా తారుమారు చేశారు. అది ఆమె తెలిసి అప్పుడు 15 సంవత్సరాలు సీఎంగా చేసింది బెంగాల్. ఆమె వెళ్ళి అక్కడ ధర్నాలు చేసింది తన మంత్రులతో. కానీ ఎవరూ చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు నోబడీ ఇన్ ద వరల్డ్ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లం. మన సమస్య కొన్నిసార్లు మనుషుల చేతిలో ఉండదు. మన దేవుడి సేవకునిగా మాకు తెలుసు, మాకే మనందరూ నమ్మాల్సింది దేవుడు అనేవాడు. అంతేనా? God knows everything, every part in our life. ప్రతి విషయము దేవుడికి తెలుసు. దేవుని దాటి వెళ్ళడానికి ఎవరికి ఉండదు. అందరికంటే గొప్ప అధికారి ఆయనే. ఈ కోర్టుల కంటే, జడ్జిల కంటే, సీఎంల కంటే, పిఎంల కంటే, ప్రైమ్ మినిస్టర్ల కంటే, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే వీళ్ళందరికంటే గొప్ప ఎవరమ్మా? అందుకే ఏసి అన్నాడు కదా, భూమి మీదను ఆకాశంలో సర్వాధికారం ఆయనకి ఇవ్వబడ్డది. ఆడ దాటి ఎవ్వరు కూడా ఏం చేయలేరు. దేవుని దాటి మనుషులే కాదు, దేవదూతలైనా, కెరూబులైనా, శరాబులైనా, ఎటువంటి వారైనా, ఎంత గొప్పవారైనా ప్రపంచ సృష్టిలో దేవుని కంటే అందరికంటే పైన ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే శక్తి కలిగిన వాడు, అందరికంటే వాంఛం కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడినంత ఏమి లేదు. దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు నమ్మచ్చు. దేవుని వాక్యాన్ని నమ్మి పౌలు ఒక పిచ్చివాడుగా దేవుని పరిచయం చేశాడు. దేవుని మాట నమ్మి ఏలియా
ఎక్కడో వాగు నీళ్లు తాగుతూ కాకుల ద్వారా దేవుడు ఆయన పోషించాడు. విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. అందుకంటున్నాడు, నువ్వు జలములో పడి దాటవలసి ఉంటుంది, కానీ ఆ జలములు నేనేది చేయటము పొల్లి పారవు. పొల్లి పారుతాయా? అది ఎటువంటి పరిస్థితి వచ్చినా అంటే ఒక భయంకరమైన పరిస్థితులు కూడా మనం నడిపించబడినా నువ్వు జలంలో పడి దాటవలసి ఉంటుంది, కానీ ఆ జలములో పడి దాటి ఆర్మీ మీద పొల్లి పారు. దానికి అడ్డుకోడు ఎవరుంటారు? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. ఎందుకంటే మనం ఎవరు సరి చెప్పండి అమ్మా? ఇంటికి వచ్చిన టీవీ తీసుకుని ఊరుకుంటారా పాస్టర్ కదని? తీసుకెళ్తాం, ఇది మా సొత్తు అండి. తర్వాత మాట ఏమని చూడండి ఒకసారి. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారు. సమయం అవుతుంది. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, ఎక్కడ నడిచినప్పుడు అమ్మా? కాలిపోవు. ఎక్కడ నడిచినప్పుడు? అగ్నిలో పడి నడిచిన జలములో దాటినప్పుడు మోసే కాలం తెలుసు మనకి. అది జలములో ఎర్ర సముద్రం మధ్యలో మళ్ళీ చెప్తాను 50 తార్చిత్ర లోతు ఉంటుంది ఎర్ర సముద్రం. రెడ్ సీ అంటారు. 50 తార్చిత్ర లోతున్న ఎర్ర సముద్రంలో చెప్పులు తడకుండా ఇస్రాయేల్ లేదు. ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాడు? అగ్నిలో పడి నడిచినాడు. దేంట్లో పడి అంట? ఆ దినాన్ని ఒక బంగారు పద్యం చేయించాడు రాజు నెబుకద్నెజరు రాజు. దేశమంతా దండోరా ఇచ్చాడు. ఏమనంటే ప్రతి ఒక్కరూ వచ్చి బంగారు ప్రతిమ నమస్కారం చేయాలి. బంగారు రేటు తగ్గినట్టుంది, అంతేనా? దగ్గర 2,15,000 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత అయిందంటే 24 క్యారెట్లు అయితే 1,54,000, 53,000 అన్నాడు. ఇది మామూలుగా 22 క్యారెట్లు అయితే 1,39,000 తీపించారు. ఒక బంగారు ప్రతిమ అది ఎంతో చాలా చాలా ఇష్టమైన బంగారు. ఒక కొండంత ఉంటుంది ఆ బంగారు ప్రతిమ. అందరూ నమస్కారం చేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? శత్రుఘ్న మేషకుడు అంటున్నాడు, నేను నమ్మిన దేవుడు చేయగలిగిన వాడు ఈ దేవుడి సేవ మన రక్షించడానికి సమర్థుడు ఆ దేవుడు. రాజుకి ఏటొచ్చింది? రాజుకి ఏం చేసిన అగ్ని ఎలా తిరస్కరిస్తారు వీళ్ళు? మీకు విషయం మీకు అర్థమని తెలిసి నాకు తెలియదు, కానీ శత్రుఘ్న మేషకు అభ్యర్థనగోలు అభివృద్ధిలే కానీ ఇశ్రాయేలే కానీ సాధారణంగా లేరు. ఎందుకంటే రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైన పదవుల్లో ఉన్నారు వాళ్ళు. దానియేలు కానీ యోసేపు కానీ. వెంటనే రాజు చాటింపు వేశాడు. అందరూ వచ్చి ఆ బంగారు మీద నమస్కారం చేస్తున్నాడు. కానీ ఏమన్నాడు శత్రుఘ్న మేషకు అభ్యర్థనగోలు? నీ బంగారు ప్రతికి నమస్కారం చేయి. మేము సేవించిన దేవుడు శక్తి కలిగిన వాడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. ఒకసారి అల్లి చేద్దామా? హల్లెలూయా. అల్లి చెప్పండి. నిద్ర వస్తున్నా అల్లి చెప్పండి. నిద్ర వస్తుందా? మొన్న ఉన్నది అంటారు పాస్టరు ఎందుకు చర్చలోకి వచ్చిన ఎక్కడ వెళ్ళిన చర్చలో వస్తారు. హైదరాబాద్ ఉంటున్నాడు బాబు. ఏమన్నాడు? ఎక్కడ వెళ్ళదు ఎక్కడ వస్తుంది నాకు? పిల్లలు ఎవరి మీద యూరిన్ వేస్తా తెలుసా మీకు? పిల్లలు ఎవరి మీద యూరిన్ వేస్తా తెలుసా మీకు? ఎవరినో తెలుసామా? అందరూ ఎత్తుకుంటారు కానీ ఏది ఎవరు మొత్తానికి వాళ్ళ అమ్మో నాన్న వాళ్ళ మేనమాలు ఎత్తుకుంటే అప్పుడు ఏటి వస్తుంది దానికి? వాళ్ళు చాలా మంది ఏంటి నేను ఎత్తుకుంటే ఎందుకు యూరిన్ వేసారంటే మీకు అర్థం కాదు విషయం చెప్తారు. ఎప్పుడు వేస్తారంటే పిల్లలు అక్కడ కంఫర్ట్గా మనం ఎత్తుకున్నప్పుడు ఆడికి సుఖంగా ఉంటే అప్పుడు ఏం చేస్తారే? కరెక్టనే కాదా? తల్లులు చెప్పండి, నిజమేనా కాదు? అమ్మ నీ చెప్పింది కరెక్టా కాదా? అమ్మా వినండి అన్నమాట. పిల్లలు ఎప్పుడు యూరిన్ చేస్తారు మన మీద? మన దగ్గర కంఫర్ట్గా ఉంటే ఇస్తున్నప్పుడు వాళ్ళకి సుఖమైపోయింది అంతే. మాకు చిన్నప్పుడు కుక్క పిల్లలు పిలిచా మామూలు నుండి ఆగే అది బొట్ట ఎక్కడికి ఎందుకు వెళ్ళి బొట్టలు ఎత్తాం. బొట్ట అంటే చేసిన అంటారు కదా, దాంతో మామూలుగా కొబ్బరి మరత ఏం చేస్తాం. బొట్టలు ఎట్టాం ఆ పిల్లలు ఆ కుక్క పిల్లలు కొన్ని రోజులు పుట్టే 10 రోజులు 15 రోజులు అవుతుంది. ఎవరో మనకి పెంచుకోవడానికి ఇస్తే టౌన్ వాళ్ళు తీసుకుంటే బొట్టలు పోయి అడుతుంది కదా. గిన్నెలో పాలు తీసి ఆ బొట్టలు పెడితే పాలు తాగట్లే.
మళ్ళీ అరుస్తుంది. మాకు అర్థం కాదు, ఏంటి ఆకలిస్తున్నామంటే పాలు పెడితే పాలు తాగట్లేదు బొట్టలు ఏంట్రా అని అంట్లో తీసి ఆ బొట్టలు అప్పుడు ఆ అరగంటలో అరుచుకొని ఉంటాను. నాకు అర్థమైంది ఏంటి అరుతుందని ఇలా తీసుకొని ఇలా అనేటప్పటికి ఇలా కింద పెట్టి అన్నమాట పాసేసి అంటే జాతి ఎలా ఏంటి చెప్పండి అంతేనా. ఒక కుక్క ఉంది అనుకోండి, ఓరకొక్క అవ్వచ్చు. నువ్వు కేజీ చికెన్ మటన్ వండేసి పెట్టా తినవు. నమ్మకమైన కుక్క అవునా కాదా? నమ్మకానికి ఒక కాదనుకోండి, మరి ఎక్కడో బింది కింద పెట్టినా ఆ బిందుని దోశని తినేస్తాయి. దాన్ని జాతి కుక్క పెడతారు. ఓర కుక్కలో కూడా జాతి కుక్కలు ఉంటాయి. అందుకని జలములో పడి దాటాలి, కానీ అగ్ని మీద పొర్లిపారు. ఇప్పుడేమంటాడు? అగ్నిలో పడి నడిచిన. ఎక్కడమ్మా? అగ్నిలో పడి నడిచిన. అగ్నిలో నడవని ఉందా చూడండి సార్. మరలా చదవగలేదు ఒకసారి చూడండి. అగ్నిలో నడవని బైబిల్లో ఉందా అమ్మా? అగ్నిలో నడవాలి. కొన్నిసార్లు లేదు తరగకుండా నడవాలి, కొన్నిసార్లు శోధనలు గుండా నడవాలి, కొన్నిసార్లు అనారోగ్యాల గుండా నడవాలి, కొన్నిసార్లు శ్రమలు గుండా నడవాలి, పరీక్షలు గుండా నడవాలి. అందుకని అగ్నిలో పడి నడిచినప్పుడు అగ్ని లేచేదంట. ఒక మాట తెలుసా? వెంటనే బంగారు పెద్దకు నమస్కారం చేయలేదు. ఎవరు చేయలేదు? శద్రక్, మేషక్, అబేద్నెగో. 3 prophets in the Old Testament days. 3 prophets. 3 ప్రవక్తలు. శద్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు చేర్చిన సేవించిన దేవుడు జీవం కలిగిన వాడు. అందుకే పౌలు ఒక్క మాటలు, ఆ మాట అంతా ఒక్క పౌలు ఒకే మాటలో చెప్పాడు. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే బ్రతుకుడు ఎవరమ్మా? బతికామా ఏడ్చి గారు బ్రతుకుతాం. చావు అయితే మనకి ఏంటి అమ్మా? అంతేరా కాదు. ఇప్పుడు మనకి ఎలాగుందంటే, బాబు ఎండలో వచ్చి ఏమంటారా బాబు అనుకుంటున్నావు లేదా? నిన్న కాదు కానీ మొన్న నేను కొంచెం బాగా వేడుకుందని బయటకి వెళ్ళినట్టున్నాను. ఒంటికి వచ్చేటప్పుడు పాపం వచ్చి పడుకోవట్లేదు. నేను అన్నాను, రే మధ్యాహ్నం టైం, సాయంకాలం టైం, మరి నీకు రాత్రి 10 గంటలకు ఏసీ వేస్తాను అన్న. కరెక్ట్గా 10 అవుతుంది. దానికి ఎలాగ అర్థమైంది లేదు, అలా ఏసీ చూస్తున్నాను. అంటే ఏంటి వేయాలి అప్పుడు? నేను లంచం ఏసీ వేయాలి. నేను వేయలేదు. రాత్రి మొన్న రాత్రి వాడు బాబు నీకు మాట ఇచ్చాను కాపులో నాకు చెప్పి ఏంటేసి ఇప్పుడు ఎలాగుంది? నీ ఎండల భయంకరం కొన్ని. అందులో మే నెల 10వ తారీఖు వచ్చాను. గతం కంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంతేనా కాదా? ఇప్పుడు ఎండ ఎలాగుంటే అప్పుడు రాజు కోపం వచ్చింది. ఏం చేశాడు తెలుసా? ఆ మంటలు ఇంకా అనేక రెట్లు చేశాడు. అనేక రెట్లు చేస్తాడు. బలమైన వచ్చింది అన్నాడు, మీరు ముగ్గురు పడియండి. ఎక్కడ? శద్రక్, మేషక్, అబేద్నెగో మంటల్లో పడి అన్నాడు. ఆ మంటల్లో ఎవరైతే విసిరారో వారందరూ ఏంటైపోయారు? తీస్తే చాలా టైం తీసుకుంటారు. ఎవరైతే శద్రక్, మేషక్, అబేద్నెగో మంటల్లో వేసారో వారందరూ కూడా చనిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని వేస్తే 4 కనిపిస్తారు. ఒకసారి హాల్లో చెబుదా, ఇంకా ప్రకారం చెబుదా, ఇంకా ప్రకారం చెబుదా. చాపలు కొట్టి దేవుని నామమున పడతారు. ఎంతమంది వేశారు చెప్పండి? ఎంతమంది వేశారు? ఎంతమంది కనిపిస్తున్నారు? ఎవరు? 4వడు. దేవుని సేవకులుగా చెప్తున్నాను, గుర్తుంచుకుని. మన కష్టాల్లో విడిచిపెడితే దేవుడు ఎంత మాత్రము కాదు. మన శ్రమల్లో విడిచిపెడితే దేవుడు ఎంత మాత్రము కాదు. మన కష్టాల్లో విడిచిపెడితే, మన శ్రమల్లో విడిచిపెడితే, మన అనారోగ్యాలు విడిచిపెడితే, మన సమస్యలో మనం విడిచిపెడితే వేసే నమ్మవలసిన అవసరం ఎంత మాత్రం. ఒక విషయం చెప్తున్నట్టు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుళ్ళు అమ్మ బైబిల్ అలా గురించి చూడండి సార్. దేవుల్లో 2 స్థితిగతులు ఉన్నాయి. కుడివైపు ఏంటున్న దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము, ఇది ఒకవైపు ఉన్నాయి. అంతేనా? దేవుని శక్తి అనంతమైనది. అనంతమైనది కాదు, పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, పరిపూర్ణమైన మహత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యపడేది అంటే ఏమి లేదు. ఆయన శక్తియుక్తులు ఒకవైపు ఉన్నాయి. రెండో వైపు ఏంటి తెలుసా? ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క క్షమాగుణం,
ఒకవైపు ఆయన శక్తియుక్తులు, రెండో వైపు ఆయన ప్రేమ, కనికర, గుణగానాలు. ఈ రెండింటిలో ఏది గొప్ప చెప్పండి అమ్మా? ఆయన శక్తియుక్తులు గొప్పవా? ఆయన ప్రేమ కనికరం గొప్పదా? దేవుళ్ళ క్షమాపణ అనేది లేకపోతే, ఇఫ్ ద గాడ్ ఇస్ నాట్ హ్యావింగ్ ద హార్ట్ ఆఫ్ ద ఫర్గివింగ్ హార్ట్ ఆఫ్ గాడ్, నోబడీ ఇన్ ద వరల్డ్ కెన్ లివ్. ఈ భూమి మీద ఒక్క మనిషి బతకడు ఆయనలో కానీ క్షమాగుణం లేకపోతే. దేవుళ్ళ క్షమాగుణం ఉంది కాబట్టి మనం ఉన్నాం. దేవుళ్ళ క్షమాగుణం లేకపోతే ఈ లోకంలో ఒక్క మనిషి కూడా బతికున్నాడు. అంతేనా? ఎన్నోసార్లు దేవుడిని తప్పిపోతాం, అవిధేయతలో, ఇందులో, అందులో తప్పిపోతామా లేదా? మనం అనుకుంటాము, అమ్మో నేనేం తప్పిపోలేదు అనుకో. ఒక మాట తెలుసా, దేవుడి సన్నిధిలో చేయవలసింది ప్రార్థన చెప్పి అది నేరమే. పాపం అంటే అందరూ ఏమనుకుంటారు, చారు పాపం అంటే, దొంగతనం పాపం అంటే, హత్య పాపం, నిజమే. కానీ ఆడితో పాటు ఇంకోటి ఏంటి తెలుసా, ఆజ్ఞాతిక్రమే పాపం. ఆదాము వాళ్ళు పండు తినడం తప్పు కాదు, దేవుడు అప్పుడు తినద్దు అన్నాడు. కానీ తోటలో పని చేశాడంటే ఒక రోజు తినమని చెప్తాడు దేవుడు, అంతే. లేకపోతే మనుషుల కొరకు ఎందుకు చేశాడు? ఆ మంచి చెడు తెలియదు. ఒకసారి నేను దొంగ ప్రాక్టీస్ రమణస్తుని అడిగాడు, అడిగారు ఏదో తోటలో దేవుడు ఆ మంచి తెలియని ఒకసారి చేయబోతే మనసులో పాపం లేదండి. దేవుడు మనిషి కొరగా చేస్తాడు, కానీ నువ్వు తినే టైం వచ్చినప్పుడు తినాలి. ఆ టైం వరకు పంటను ముట్టుకోడు. మనిషి ఆగమాల కొరకే చేస్తాడు ఆ పని, లేకపోతే మానవ జాతి కొరకే చేస్తాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అగ్నిలో పడి నడిచినప్పుడు నీ మీద అగ్నిని కాల్చదు. చంద్రమేశ కవిత ముగ్గురిని మంటల్లో వేశారు. ఎవరైతే వేసారో అందరూ చనిపోయారు, బలమైన యోధులు. కానీ ముగ్గురిని వేస్తే నలుగురు కనిపిస్తున్నారు. ఒక మాట గుర్తుంచుకోండి, మన కష్టాలు దేవుడు మనం విడిచిపెట్టదు, మన శ్రమంలో మనం విడిచిపెట్టదు. మన కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా నడిపోయి, కొన్నిసార్లు 1 నెల 2 నెలలు డ్యూటీకి వెళ్ళని పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు ఉద్యోగం లేని స్థితి వస్తుంది, అంతేనా? కానీ మన దేవుడు నీ భర్తని విడిచిపెట్టచ్చు, గుర్తుంచుకోండి. నీ భార్యని విడిచిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టచ్చు, నీ బిడ్డలను విడిచిపెట్టచ్చు. కానీ మనకు రక్తపు కార్చి ప్రాణం పెట్టి సమాధిని గెలిచి 3వ దినం తిరిగి లేచిన మన రక్షకుడు మోక్షకుడు యేసయ్య మాత్రము మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టడు. ఇది కూడా అరచేతుల్లో, మన ఎవరి చేతిలో చెక్కున్నాడు దేవుడు? చెప్పండి, దేవుడు ఎవరు ఎక్కడ చెక్కున్నాడు మళ్ళీ చెప్పండి? అరచేతులు. మేము మాట చెప్తాను చూడండి, కొంతమంది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే హార్ట్వేర్ ఉంటారు. ఒకసారి చేతి మీద నడవే వేయించుకున్నాం అంటారు, ఇంక ఎట్టి పరిస్థితి పోతుంది. పచ్చబొట్టు ఏమవుతుంది? పచ్చబొట్టు వేసుకుంటే మన గట్టిలో కానీ బూడి దగ్గర తప్పితే ఎప్పటికీ పచ్చబొట్టు పోదు. పోతుందా? ఒకసారి పచ్చబట్ట పోనప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చేతిలో చెక్కబడ్డామా? నువ్వు దేవుడి చేతులు. ఇది కూడా అరచేతుల్లో నేను చెక్కుని ఉన్నాను అన్నాడు దేవుడు. ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలం తోడేంటారు దేవుడు. మన చేత ముగ్గురు వేశారు. అప్పుడు ఎవరు వచ్చారని కాపాడడానికి? అమ్మా మీరు వాక్యం చదవండి, ఇది దానియేలు గ్రంథంలో ఉంటుంది, 2, 3, 4 అధ్యాయాల వరకు ఉంటుంది. ఒక ప్రశ్న వేస్తానికి సమాధానం చెప్పాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మంటల్లో వేయబడకుంటుంటే పరిస్థితి ఏంటి? ఇది బైబిల్లో మనం నేర్చుకున్నాం కాదు. ఆ దృష్టాంతం ఏదైతే ప్యాసేజ్ ఉందో ప్రపంచంలో ప్రతి దేవుడు కొన్ని 100 సార్లు చెప్తారు ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు. అంటే వాళ్ళ జీవితం ఇన్ని వేల కోట్ల మంది ప్రజలకి ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలాగ ఆశీర్వాదకరంగా అయిందంటే, రగ్గిలో పడవేయబడినప్పుడు మాత్రం, అటువంటి శ్రమల వరకు వచ్చినప్పుడే, అటువంటి పెద్ద భయంకర పరిశ్రమ నడిపించబడినప్పుడే మన విశ్వాసం ఏంటవుతుంది? కొన్నిసార్లు మమ్మల్ని మనం అనుకుంటున్నాం. నేను శుక్రవారం మొన్న కోటగారికి వెళ్ళాను. కోటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వెళ్తున్నా, ఆమె ఎవరో నాకు తెలియదు. ఎదురు వస్తుంది, ఒకటి చూసినట్టు నాకేం జ్ఞాపకం లేదు. నాకు ఎదురుపడ్డా మిల్లికింటి అవతల పక్కన మిల్లు ఉంది కదా, ఆ మిల్లు నుండి వెళ్ళే దారిలో అని చూసి అన్న ఫస్ట్ బాగున్నారా అన్న.
వెంటనే అన్నారు, బాగున్నానమ్మా, మీరు ఎలాగ ఉన్నారు, నాకు తెలియదు ఎవరా. ఆ మిల్లి దగ్గరికి వెళ్ళి ఆ కోటకి వెళ్ళి కోట తీసుకొని మళ్ళీ చెప్పి వాళ్ళు చర్చ మధ్య రావట్లేదు, దీనిపై వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆ పక్కన సందులో వెళ్తాను. ఇది రావడం కూర్చున్నారు ఒక ఇంటి ముందు. నన్ను చూసి నవ్వారు, నేను నవ్వాను. కొంచెం ముందుకెళ్ళే చెప్తున్నాను, ఆ మసీద్ దగ్గర తెచ్చాను కదా ఆ పాస్టర్ గారు ఎవరమ్మా, వాళ్ళెవరో నాకు తెలియదు. అటువైపు నేను ఎప్పుడే సరిగ్గా ఎక్కువ వెళ్ళలేదు కూడా. మనం అనుకుంటాం చాలాసార్లు, కానీ మన విశ్వాసం అనేది ప్రజలకి తెలిసినా తెలీదా. ఒక 4 నెలల క్రితం క్రిస్మస్ టైంలో అనుకుంటాను, క్రిస్మస్ అయిపోయింది, నేను కోర్టుకి వెళ్ళాను. అక్కడ కోర్టులో 2 బెంచ్ క్లర్కులు ఉంటారు, ఒక సెనో ఉంటారు, 3 భటులు. నన్ను చూసి ఇంకా కోర్టు స్టార్ట్ అవ్వలేదు, 10:30కి జడ్జి గారి బెంచ్ వస్తుంటే 10:20కి వెళ్ళాను. నన్ను చూసి, భాస్కర్ ప్రభుదాస్ గారు ఎలా చేశారు, క్రిస్మస్ బాగా జరిగిందా మీ దగ్గర? ఎవరమ్మా? ఆ స్టాఫ్. బాగా జరిగిందమ్మా, బాగా చేసుకున్నారా క్రిస్మస్, మీ చర్చలు బాగా చేసుకున్నాం, మరి మాకేవండి కేకులు తెస్తానమ్మా తప్పకుండా. మనం అనుకుంటాం, మనకి ఏదైనా ఒక పరీక్ష వచ్చింది అనుకోండి, అమ్మో ఎవరికి తెలుస్తుంది లేక అందరికీ తెలిసిన. లాస్ట్ టైం కోర్టుకి వెళ్తే సండా లోకరాజు కూర్చుని ఉన్నాడు, ఆ కోర్టు నాకు ముందు 10 నిమిషాలు అవుతాడు అని కూర్చుని ఉన్నాడు కుర్చీలో. బయట కోర్టు హాల్ బయట వరండాలు కుర్చీలు వేసి ఉంటాయి. నేను వెళ్ళేటట్టుకి అది చేపట్టుకున్నాడు. అసలు వెళ్ళిపోతారండి, కూర్చోండి అని నిలబడి చేయించాడు. మనం అనుకుంటాం మన పరిస్థితి తెలుసు, మన సాక్షి జీవితం తెలుసు, మా సాక్షి మీ సాక్షి జీవితం అలా రామండి. చాలా మంది 10 మేలు చేస్తుందండి, అలా రాయన కష్టం అంటూ ఊరుకోడండి, ఖచ్చితంగా ఏదో చేస్తారు. ఇప్పుడు ఎంతమంది కల్పిస్తున్నారు మంటలో? 3 వేస్తారు, టైం అయింది, 4 కనిపిస్తున్నారు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వెంటనే అన్ని రాజు ఎత్తులు సాక్షి పెట్టండి, జీవమో కలిగిన దేవుని కలిగిన శత్రుఘ్న కలిగిన మీరు నమ్మిన యెహోవా దేవుడు నిజమైన దేవుడు. అంతేనా? వాళ్ళంటే వాళ్ళు ఆ మంటల్లో బయటకు వచ్చిన మళ్ళీ ఎంతమంది వస్తున్నారు? 4 వచ్చారా? చెప్పండి. బైబిల్ చదివిన 4 వచ్చారా? మంటల్లో వేశారు, 3 వేశారు. మంటల్లో 4 ఉన్నారు. మళ్ళా మంటలు బయటకు వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 4 3 అంతేనా? మన బిడ్డకి నడకొచ్చింది అనుకోండి, మనం ఎందుకు పట్టుకుంటాం బిడ్డని? అలాగే మన కష్టం మనతో పాటు ఏడుస్తాడు, మనతో పాటు కన్నీరు కాదుతాడు. మన బాధపడితే ఆయన బాధపడతాడు. మనం అనుకుంటాం ఆయన తండ్రి కృపాసన కూర్చున్నాడు, పరిస్థితులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందుకే అగ్నిలో నడిచినప్పుడు అగ్ని కాదు. అక్కడ జరిగిన మాట ఆ బైబిల్ ఏమని తెలుసా? మన బట్టలకు ఒక్క తల వెంట కాలేదంట. చిన్నది మనకి కాలితేనే మాడు వాసన వస్తుంది, అంతేనా? ఆ కనీసం వాళ్ళ వస్త్రాలు కూడా చిన్న మాడు వాసన వేయలేదంట. ఎందుకంటే ఏది సత్యం చెప్పండి? చెప్పండి, ఏది సత్యం? దేవుని వాక్యమైన బైబిల్ సత్యం. భూమి నశించిపోవచ్చు, ఆకాశం నశించిపోవచ్చు, దేవుని ప్రేమ గాని, ఆయన కనికరము గాని, ఆయన వాత్సల్యము గాని, ఆయన జాలి గాని, ఆయన తన ప్రజలకు చేసిన వాగ్దానం నిబంధన, గాడ్ ఇస్ లేడింగ్ ఎ కవరింగ్ హిస్ పీపుల్. బైబిల్ గ్రంథం మాత్రం ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చబడతాం. ఏంటి వాసన వేయలేదమ్మా? అగ్నిలో మరి ప్రచండమైన అగ్నిలో ఉన్నారు కొన్ని గంటల తరబడి, కానీ వారి వస్త్రాలు కూడా ఏంటి వేయలేదు, ఒక తల వెంట కాలేదంట. బైబిల్లో ప్రభు చెప్పి వాడే మీ తల వెంట్రుకలన్నీ ఏంటైనా మన తలలో ఎన్ని వెంట్రుకలు ఎవ్వడే చెప్పడం. ఒక కటింగ్ సిరని కొనుక్కున్న 10 మంది కటింగ్ సిరని కూర్చోబెట్టి బాబు నాకు తల ఎన్ని వెంట్రుకలు చూపించండి అంట. ఒకళ్ళ తాలతో గుండుకోసి అక్కడ వేసినా లెక్క ఎక్కడికెళ్ళా. కానీ ఎవరికి తెలుసు? ఒక్క తల వెంట్రుక మంది నేల రావాలన్న దేవునికి తెలియదు. దేవుడు ఆజ్ఞ ఇవ్వకంట. ఒక పిచ్చికి కూడా ఏటవదు. ఒక పిచ్చికి నేల రాలేనప్పుడు ఆయన శుద్ధైన మనకి ఎందుకు కీడు జరుగుతాయి? అంతేనా? ప్రజలకు ఎప్పుడు ఏం చేస్తాడు దేవుడు? గాడి గుడ్. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు.
అందుకని అగ్నిలో పడి నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చింది. ఇంకా చాలా సరళం అయిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. గుర్తుంచుకుని ఎవరైనా కాదు, అందరం కూడా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. మనం దేవుడు మనకు చేసిన నిబంధనే పట్టుకోవాలి. అంతేనా? ఈ ప్రపంచంలో ఏ దేవుని సేవకుడైనా, ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా, ఏసే నమ్ముకుని ఎవరైనా, ఒక పట్టణం కానీ, ఒక గ్రామం కానీ, ఒక దేశము కానీ, ప్రతి మానవుడు 870 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ప్రతి మనిషికి ఆధారం దేవుని వాక్యం. దేవుని మనం వేసే అంతమైన నాకు నమ్మవచ్చు. ఆయన వాక్యాన్ని మీద అంతవరకు ఆధారం. దేవుడి మాట తెలుసుకుంటాం. ప్రార్థన చేసుకుని చాలా సమయమైంది. ప్రార్థన. పరిశుద్ధ రాజ్యం గారి దేవానికి వందనాలు. అది గాడ్ ఆఫ్ బీయింగ్ వండర్స్ గొప్ప దేవుడు, అద్భుత కలవాలని నమ్మకమైన దేవుడు. కూడా ప్రతి ఒక్కరు జీవించి ఇచ్చిన ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎంతమంది వారు అందరూ దీవించి, ప్రత్యేకంగా జాయిశ్రీ స్టాఫ్ని దీవించిన కాశీ గారు కూడా గొప్ప విడుదల దయచేయండి. నేను అనుకున్న పెద్ద ప్రాంతంలో ఉన్న తల్లి విగ్రహం జాండేడు కుటుంబాన్ని తల్లి తల్లి చంద్రపాల్ మెరిసి రాలేదు మరొక తేజ వాళ్ళు ఊరిలే తేజ జయ బిడ్డ ఆజ్ఞ తీసుకుని ఊరిలేదు తల్లి మంచి తిరిగి ప్రాణం దయచేయండి. జయ అక్క వివాహం కూడా రెండు గారి వివాహం కూడా గనక జడానికి కృపం దయచేయండి. నేనానికి వందనాలు ఇస్తాధికారి గనక జరిగిస్తున్నాను కొందాం. ఐదులారు ఉన్న తల్లి నేనానికి వందనాలు ఐదులారు ఉన్న తల్లి నీకు వందనా. వినయ్ గారి కూడా ప్లాన్ చేస్తుంది కాబట్టి సోమ్య పట్ల ఉద్దేశం ప్రణాళిక నెరవేర్చి సౌజన్యం కూడా ఒక మంచి ₹1,00,000 2 లక్షలు వచ్చే జీతం వచ్చి ఉద్యోగం సౌజన్యం దయచేయండి. నా తల్లిని కొందరు ఆచరిస్తున్నాను తల్లి. నా తల్లి దూర ప్రాంతాల్లో ఉన్న తల్లి పాశ్చర్య గారి సాయిగా కృషి వారు చేస్తున్న పరిచయం. నేను రమణ గారి పాట కుటుంబాన్ని రమణ గారు నేను సాయి గారు తల్లి. నేను రమణ గారి కుమారి గారి ప్రసన్న గారు కుమార్తె రమణ గారి భార్య పిలిచిన ఆరోగ్యపడంలో కుమారి కుమారి గారి కుమార్ దీవించు. అమెరికాలో ఉన్న గోపాల్ కుటుంబాన్ని దీవించిన కొందరు నానికి వందనాలు. చిత్తూరు గారు మనవాడు సిక్కుల్లో మనవాడు ఉన్నాడు. దుబాయ్లకు మనలో వారిని కూడా దీవించు. యువశాల గారు కూడా దూర ప్రాంతంలో భద్రపరిచినానికి వందనాలు. బెంగళూరు కస్తూరి గారు కుమార్ దీవించు. అందరి నుంచి పైకి కదా అందుకంటే జ్ఞాపకంగా తల్లి నా తల్లి ఎవరి మంత్రాలు వాళ్ళు కూడా వేలు కూడా దీవించినమే కదా. నానికి వందనాలు తల్లి. చాలా మంది ఉన్న సాల్మో జాకబ్ దాస్ నేను అభిషేకించిన అందరూ దూర ప్రాంతం భద్రపరిచిన అందరూ ఒక్కసారి రెడిసెల్ పైకి వెళ్తాం. అందరూ రెడిసెల్ పైకి వెళ్తాం. అమ్మాయి చూస్తున్నాను చేతి లక్షణ నేను ప్రత్యేకంగా నేను చర్చకొని సంఘం ప్లాన్ చేస్తాను. మా ఉద్దేశాలు కాదు నాయన, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, మా ప్రణాళికలు కాదు నాయన. ఈ చిత్తం మా జీవితం అందరి జీవితాలు అందరి జీవితంలో కూడా నీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చాలి. అగ్రేపాల జీవితం కూడా నీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చండి. ఎందుకంటే నీ మాటకి ప్రతి ఒక్కరూ లోపడవలసిందండి. నేను ఆడికి వందనాలు చేస్తున్నాను. కందిరీశ్వర అద్భుతంగా జరిగించి మా లాయర్ గారి ప్రభాకర్ కుటుంబాన్ని నేను సుందరాజు గారు రమేష్ గారి నాయుడు గారి కుటుంబాన్ని లాయర్ గారి కుటుంబాన్ని నేను ప్రభాకర్ గారి ఇద్దరు కుమారులు వారి కోడలు దీవించింది. నేను కుమార్ బుద్ధిరాజు గారి కుటుంబాన్ని నా కుమార్ గారి కుటుంబాన్ని దీవించి ప్రార్థిస్తున్నాను. నేను బలిగలకు వచ్చి బలపరిచాను. నేను ప్రగతి సురేష్ కుమార్ గారు ఇచ్చారు గర్భం దయచేది. నేను బుద్ధి గారికి ప్రియాంక కూడా గర్భం దయచేది. నవీన్ వివాహం కూడా త్వరలో మా చేతులు జరిగించబోతున్నాం తండ్రి. ఈ సాధు కూడా ఈ నెలలో జరుగుతుంది అనుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. నేను మమ్మల్ని మా బిడ్డను కూడా దీవించిన వందనాలు తండ్రి. అదే కూడా జరిగితే బాధపడుతున్నాం, స్వస్థ పాటిస్తున్నాం. నా తండ్రి చాలా రోజులు పదపరిచిన నా తండ్రి నేను కృష్ణ కూడా తండ్రి నా మంచి డిప్లొమా సిద్ధ ఇచ్చాడు తండ్రి. కీర్తన కూడా మంచి ర్యాంకర్ నాకు పొందించాడు. అసలు రాజుల దేవదత్తులు నా తండ్రి అన్నం చెల్లికలతో రిలాక్స్ తల తీర్చడానికి పొందించాడు. కూడిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆయన పేరు దీవించిన డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయిన మీరు కాపాడు మనకు సేవలు తీసుకొచ్చాం. రాజుగారు అత్తగారు ఆశ్రమ తల్లి గారికి కూడా నా రూమ్కి షిఫ్ట్ చేసే వాటిని కూడా పరిపూర్ణ స్వస్థత కలుగుగా నాకు జ్ఞాపిస్తాను. సీఎం చర్చి విషయంలో గొప్పగా జరిగించాను. రవి కూడా జాబ్లో ఉన్నట్టు నా తల్లి కొంత ప్రవీణ రాలేకపోతుంది. ఇలాగ ఇక్కడ తల్లిపోతుంది రాలేకపోతే మరొక తల్లి తెచ్చాను. నర్సింగ్ స్టడీస్ గొప్పగా జరిగించిన నేనాన్ని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. మా దగ్గర గృహం కట్టుకుంటారు, మంచిగా కట్టబడకపోతే ఏమిటి రాజు గారు కూడా దీవించిన విధంగా ఈ కొందరు తెలుస్తుంది. యువతం వారి చెల్లెలు కూడా ఈ ఆరోగ్యం ప్రకటిస్తున్న గృహంలో మీ సమృద్ధి సారమ్మ గారికి కూడా కట్టాపం చేసిన సంస్థను ప్రకటిస్తున్నాం. నేనానికి కొందరు తెలుస్తున్నాం. శ్రీకాంతమ్మ గారికి బలహీన కొట్టిన బలపరిచిన నేనానికి కొందరు తెలుస్తుంది. తెచ్చిన గారు కూడా ఈ బలమశక్తి ఆరోగ్యం పెంచుతున్నాం తండ్రి. నేను నారాయణ గారికి కూడా అన్ని కొంచెం రామారావు గారు రాజేశ్వర ఉండాలి. పౌరు గారు లోన్ శాంక్షన్ అవడానికి దీవించాను. ఎందుకంటే కుమార్ గారు మా తల్లి గారు రావులో నేను విద్యుత్ ఎక్కడ మనం ఆదరించిన నా తల్లి
ప్రతి ఒక్కరిని కూడా సారం కూడా పెద్ద భద్రానికి రావడానికి మంచి పోసి నడిపించుకుంటారు. ప్రతి ఒక్కరిని కూడా నా పేరు పేరు దీవెన గారు కూడా ఇస్తున్న ఆరోగ్యం ప్రజలాచరిస్తాను. బిడ్డ దీవించాను. నా తెలుపుకున్న ప్రతి ఒక్కరిని నా పేరు పేరునిగా నా దేవుడి రాజు గారు చంద్రపాల తండ్రిగా వాళ్ళు దీవించాల్సి తీసుకొని దీవించు. నా మాత్రమే రాజ్యాలు ఉన్నారు తండ్రి కూడా అందరి విషయం కూడా అద్భుతంగా చేసుకునే ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించు. ఏ శిక్షణ ఖచ్చితంగా విడిచిపోయిన ఫేస్లో ఈ వర్తమాన ఎవరు అందరూ దీవించి కృష్ణ గారికి తల్లి గారికి వాళ్ళ చెల్లెలు కుటుంబానికి రక్షణ ఇచ్చేది. ఏ శిక్షాము తండ్రి ఏ శక్తినే రక్తమే చెప్పుకోగా ఇప్పుడు మన పర్వత దేవుడికి పోయినాక పర్వత దేవుడి ప్రేమ కుమారుడు చేసి ఆధారకర్త పరిశుద్ధాన్ని సభాస్కూలి మనకు ఇలాంటి సైన్యులందరికీ అదేవిధంగా రవి భవిష్యత్తుకి రమీణ చేతి పరికి రాయలు చేతి సగ పరిస్థితి జరగాలి. ఇక్కడ ప్రభుత్వ ప్రతి నడిపించి కాక సమర్పించుకో.